రేవంత్ రెడ్డి గారు 1 shot 2 bites అని చెప్పని అంటాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి భక్తుడా? ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు కావాలా లేకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కావాలా తెలియదు. కానీ రాజీవ్ గాంధీ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దేశంలో గ్రామ సభలు కానీ వార్డు సభలు కానీ లేకపోతే గ్రామాలు కానీ మున్సిపల్ డివిజన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో స్వయం ప్రతిపత్తితో పరిపాలన అందిస్తున్నాయంటే దానికి కారణం 73, 74 రాజ్యాంగ సవరణ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అనుచరుడు అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి 1 shot 2 bites మాదిరిగా మొత్తం అటు రాజీవ్ గాంధీ స్ఫూర్తితో వచ్చినటువంటి 74వ రాజ్యాంగ సవరణకు కూని చేసినాడు. అదేవిధంగా జై సంవిధానం చెప్పని ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతారో రాజ్యాంగాన్ని కూని చేసినారు. వాస్తవానికి పరిపాలనా వికేంద్రీకరణ మూల సిద్ధాంతం 73 కానీ 74 కానీ రాజ్యాంగ సవరణకు అంటే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. గ్రామమే పార్లమెంటుగా పనిచేయాలా, డివిజనే ఒక పార్లమెంటుగా పనిచేయాలా, అక్కడున్న కార్పొరేటరే ఒక ఎంపీ, ఒక ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఒక సర్పంచే ఒక ప్రధానమంత్రి అనేటువంటి రీతిలో ప్రజలే ప్రభువులుగా ప్రజలెన్నుకున్నటువంటి నేతే ఒక పెద్ద నాయకుడిగా చలామణి కావాలనే ఒక స్ఫూర్తితో వచ్చినటువంటి దీన్ని వాళ్ళు ఎవ్వరితో కూడా చర్చ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా డీలిమిటేషన్ చేపట్టి మొత్తానికి 74వ రాజ్యాంగ సవరణను కూడా కూని చేసిన ఒక పరిస్థితి.